సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రపంచనంలా సాగుతోంది. జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సీఎం జగన్ చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. నిదుటిపై గాయంతోనే సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంతో యాత్రను కొనసాగిస్తున్నారు. పలువురి సమస్యలను వింటూ ముందుకు కదులుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. 20వ రోజు విశాఖ జిల్లా చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి ప్రారంభమైన యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట జంక్షన్ మీదుగా సాగనుంది. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవివి సిటీ, ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్. 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం లక్ష్మీపురంలో కొనసాగుతోంది. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మళ్లీ సీఎం జగనే ముఖ్యమంత్రిగా కావాలని ఆకాంక్షిస్తున్నారు విశాఖ ప్రజలు. మరి కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర వేపగుంటకు చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రోడ్ల పైన బస్సు యాత్ర చేస్తూ విశాఖపట్నం వీధుల్లో వస్తూ ఉంటే అందుకు తగ్గట్టుగా జోష్తో ఆహ్వానం పలుకుతున్నారు విశాఖ వాసులు. ఇప్పుడు మనం వేపగుంట జంక్షన్ దగ్గర ఉన్నాం. మహిళలు అయితే, వృద్ధులు అయితే పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జగన్కి డాన్సులు చేస్తూ స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఇంకా మాట్లాడదాం. చెప్పు మామ, మీకు జగన్ ఎలాంటి మేలు చేశారు ఈ రోజున? జగన్ మాకు ఉద్యోగాలు ఇచ్చారు. జగన్ అన్న ఉద్యోగాలు ఇచ్చారు, ఇల్లులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అమ్మ ఓడి డబ్బులు ఇచ్చారు. ఇంకేటి కావాలి మాకు? హ్యాపీ. రావాలి జగన్ అన్న, రావాలి జగన్ అన్న, రావాలి. మాకు అందరికీ ఇల్లులు ఇచ్చాడు. మా పిల్లల చదువులకు డబ్బులు ఇచ్చాడు. పేదవాళ్ళకే ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కూడా ఇల్లులు ఇచ్చాడు. ఇంతకుముందు 2014లోని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అప్పుడు ఆ రోజు నేను టీడీపీ ఎంపీటీస్ని మాఫీ చేస్తానంటే ఆ మాటలు విని 3 నెలలు డోకరా కట్టడం మానేస్తాం. బోల్డ్ అంత వడ్డీలు మేము పెట్టుకున్నాం. లాస్ట్లోని మళ్ళీ పదం దిగేసి టైంలోని పసుపు కుంకాల పేరు చెప్పి 10,000 ఇచ్చేసాడు అంతే. కానీ దాన్ని పెట్టి చూస్తే ఈ రెట్లు బెస్ట్. ఎప్పటికైనా ఇదే గవర్నమెంట్ ఉండాలి. మాకు ఏటి లోటు లేదు, బాగా ఉన్నాం. మళ్ళీ జగన్ రావాలి. జగన్ బాగా ఎంత మంచిదే చేస్తున్నాడు, అతనే మళ్ళీ గెలాల. ఎన్నడికి ఏ ఒక్క నాయకుడికి కూడా రాని ఒక్క ఆలోచన జగనన్నకు వచ్చింది. ఎలా అంటే విశాఖపట్నం అనేది ద బ్యూటిఫుల్ సిటీ. ఎందుకంటే రాజధానికి సరికొనది. అక్కడ అమరావతి ఇప్పటికీ కూడా మీరు చూస్తే చెరువుల్లో సచివాలయాలు అవన్నీ మునిగిపోతున్నాయి, హైకోర్టులతో సహా. కానీ ఇక్కడ సముద్ర ప్రాంతం ఉన్న సరే సిటీకి కాస్త ఇంత డబ్బులు పెడితే మేలుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది. ఆ ఆలోచనతో విశాఖపట్నం రాజధాని చేయాలని ఆయన ఆలోచన వేశాడు. ఈ మిగతా వాళ్ళు టీడీపీ వీళ్ళందరూ కోర్టులో వేశారు. దానికి కూడా వ్యతిరేకత వచ్చి విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు మొన్న సభలో ఏమంటుందంటే విశాఖపట్నంలో 34 నియోజకవర్గాలు, 34 నియోజకవర్గాలు కూడా ఒక్కటి కూడా జగన్కి వెళ్ళదు, అంతా వ్యతిరేకత. అయ్యా చంద్రబాబు నాయుడు, నేను ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నా. వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాన్ని చూపించండి. మీ దమ్ముంటే వ్యతిరేకం ఉన్న నియోజకవర్గం దమ్ముంటే చూపించండి. ఆ వ్యతిరేకంలో పెందుర్తి అజయ్ రాజు మీద నిందలేశారు. ఆ నిందలకు ఈ నాయకుడిని అక్కడ మేము నిలబెడతాం. మేము అక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే డైరెక్ట్ అక్కడ మేము వెళ్ళి నా బీఫారం తీసుకొని అక్కడ మేము నామినేషన్ వేస్తాం. దమ్ముంటే మీ నాయకులు ఎవరైనా, టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్తో సహా ఒకరు గుండెల్లో పెట్టుకున్నారు. ఇక్కడ అన్నింటికి 175కి 175, 25కి 25 కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నేను లోకల్ అనే సైతంగా ఆయన ఇక్కడ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, అత్యంత ముఖ్యంగా మా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి రేపు పొద్దున్న నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తే మేము అందరం చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా సీఎం గారు మా సమక్షంలో ఉంటారు. ఉత్తరాంధ్ర ఇంకా చాలా భారీగా డెవలప్ అవుతుందని చెప్పేసి మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు, కానీ మాటలు చెప్పే మా నాయకుడు కాదు. మాట చెప్పాడంటే మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరున్నాడే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అది మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి
స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో ఎదురొస్తున్నారు, డాన్సులు చేసుకొని వస్తున్నారు. మా కుటుంబంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని రోడ్డెక్కి చెప్తున్నటువంటి వైనం అయితే మనకు కనిపిస్తోంది. వీడియో చూసిన ఈశ్వర్తో ఏకంగా సాక్షి టీవీ విశాఖపట్నం. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండ